పేరు భయ్యా? నా పేరు మోటే మహేష్ అండి. మోటే మహేష్. ఎక్కడ మీరు? కొండమడు. కొండమాడు. ఓటు ఇక్కడే ఉంది కదా? అవునండి. ఏం చేస్తుంటారు? నేను మొబైల్ షాప్ ఉంది, మొబైల్ షాప్ నిర్వహిస్తుంటాను. మొబైల్ షాపు. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లలో ఎట్లుంది మీ ఊర్లో రాజకీయం కొండమడుగులో? అంటే రాజకీయం ఎట్లుందంటే ఇప్పుడు మన బూర నర్సయ్య గౌడ్ గారు గెలిచే విధంగా అనిపిస్తుంది నాకు. ఓకే. జనాలందరూ భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మోడీ గారు ఎన్నో ఏళ్ల నుంచి హిందువుల నిలవలేని కళను వారు ఎంతోమంది అసాధ్యం అనుకున్నారని సుసాధ్యం చేసి చూపించారు. అదేవిధంగా హిందువుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు. గల్లీలో ఎవరున్నారా సరే ఢిల్లీలో మోడీ ఉండాలనే నిదానంతో ప్రజలు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మన బూర నర్సయ్య గారు గెలిచే అవకాశం ఉంది మోడీ గారి ఫిగర్తోని. అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ గారు గెలవనీకి మనం అంశాలు చూసుకుంటే, ఎందుకంటే వారు అనుభవజ్ఞులు. గతంలో ఇంతకు ముందుకు ఒకసారి ఎంపీగా చేసిన అనుభవం వారికి ఉంది. వారు ఒక డాక్టర్ ఉండి ఇక్కడ మన ఎయిమ్స్కి నిధులు కేటాయించి ఇక్కడ ఎయిమ్స్ గురించి కూడా వారు అప్పుడు పోరాడి ఎయిమ్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదే ఇప్పుడు మన బూర నర్సయ్య గౌడ్ గారు మళ్ళొకసారి ఎంపీగా గెలిపించుకుంటే వారితోని అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా ఎయిమ్స్ కూడా ఇంకా తొందరగా అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు అందరూ నమ్ముతున్నారని నా ఉద్దేశం. ఇక్కడ కాంగ్రెస్ బాగా స్ట్రాంగ్ మన ఎమ్మెల్యే గెలిచింది. నల్గొండ జిల్లా అంటే కొంచెం బాగా యాదగిరిగుట్ట జిల్లా కానీ నల్గొండ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తితోని ఉన్న జనాలు అనేది ఏమైందంటే ఆ అసంతృప్తితో ఉన్న ఓట్లను మాత్రమే వాళ్ళు క్యాచ్ చేయగలిగారని నా అభిప్రాయం. ఓకే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాదంటారు ఇక్కడ. మరి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెడితే బీజేపీ ఖచ్చితంగా వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. స్ట్రాంగ్ లేదు కదా బీజేపీ? బీజేపీ స్ట్రాంగ్ ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలకు తెలియదు, అంటే ఏ నిధులు వచ్చినా ఇక్కడ రాష్ట్రంలో అన్ని కేసీఆర్ గారు ఇచ్చారనే విధంగా ప్రజలకు చెప్తే, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు మన రాకముందుకు మసిబూసి మారేడు కాయ ఏంటిరా అనే విధంగా కేసీఆర్ గారు అప్పుడు పాటలు ఆ రూపకంగా చెప్పారు. అదే మసిబూసి మారేడు కాయ కేసీఆర్ గారు చేశారు. ఎందుకంటే సెంట్రల్ నుంచి వస్తున్న నిధులను సైతం అవి మనం ఇక్కడ రాష్ట్రం నుంచే ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు వాళ్ళు. ఇవాళ సెంట్రల్ ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేసింది, ఏదైనా ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి పబ్లిక్ తెలుస్తుంది. దానికి తెలవడానికి గల కారణం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా చాలా అభివృద్ధి చెందింది. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఏ విషయమైనా తొందరగా తెలుసుకోగలుగుతారు. ఒకప్పటిలాగా ప్రజలు ఇంకా అంత అవివేకంగా లేరు, ప్రజలంతా చైతన్యవంతులు అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు సైతం మన దేశం వైపు, మన మోడీ గారి వైపు ఎదురు చూస్తున్న తరుణంలో మనం కూడా మోడీ గారిని మూడోసారి గెలిపించుకొని మన దేశ అభివృద్ధిలో అందరం పాలు పంచుకోవాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తారు. అదే విధంగా అదే తరుణంలో ప్రతి ఒక్కరూ గల్లీలో అయినా సరే నేడు ఢిల్లీలో అయినా సరే భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు.